హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే కనుక అలసందల పప్పుకి ట్రై చేశానండి. అందుకోసం పోపు పెడుతున్నాను. పోపు ఎలాగ పెట్టానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి శనగ విత్తనాల ఆయిల్ అండి. అంటే శనగింజలు ఉంటాయి కదా, వాటి ఆయిల్ తీసుకున్నాము. కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆంధ్రాలో అయితే మేము ఎక్కువ ఇది యూజ్ చేస్తాము. ప్లస్ దట్టు ఆవాలు వేసాను. అవి చిటపట అనాలండి, అది సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొత్తిమీర అయితే వేసానండి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చూసుకోవాలి. ఇదైతే పోపు దినుసులు వేసాను. నాకు ఈ వంటలు అయితే పెద్దగా రావు. మా ఫాదర్ కొంచెం నేర్చుకోవాలి అనడం వల్ల నేర్చుకున్నాను. నాకు ప్లస్ పాయింట్ అయ్యింది, నో ప్రాబ్లం. బట్ నాకు నచ్చదండి. అంటే ఆడపిల్లలు వర్క్ చేసుకుంటూ, అంటే మనకి చాలా టెక్నికల్ నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది. ఆ పరంగా వెళ్తే మనం ఎదుగుతాము. ఈ వంటలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు తగిన మనుషులు మనకి ఫ్యూచర్లో ఉంటారు. బట్ ఎందుకంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ బాగోలేక చేస్తున్నాను. ప్లస్ నా వల్ల మీకు ఈ డీటెయిల్స్ కూడా కొన్ని తెలుస్తాయి. ఈ విధంగా మనం పోపు పెట్టుకున్న తర్వాత నేనైతే అలసందల పప్పు అంటున్నాను కాబట్టి అందుకు ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ మనం అలసందలు తీసుకోవాలి. అలసందలు ఇది చూడండి, అలసందలు అయితే ఉడకబెట్టుకున్నాను ఫస్ట్. అలసందలు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ప్లస్ టమోటాలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఉంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, లేనప్పుడు వట్టి మిరకాయలైనా వేయచ్చు. లేదు కారప్పొడి అవైలబిలిటీ ఉందంటే అది కూడా వేసుకోవచ్చు అండి. అవి వేసుకొని బాగా స్మాష్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం నాకు స్మాష్ అయినట్టు తెలిసింది. ఆఫ్టర్ దట్ ఇది దిద్దేసాను, అంటే రుబ్బాను పప్పు గుత్తితో. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పోపు వేస్తున్నాం కదా, ఆల్రెడీ ఇది కొంచెం బ్రౌన్ కలర్ ఇంకా అంటే సరిగా వేగలేదండి, ఇంకా రాలేదు బ్రౌన్ కలర్లోకి. మనకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం అక్కడ ఉన్న బౌల్లో ఉన్న మిశ్రమాన్ని ఆ పప్పుని ఇందులో వేసుకోవాలి. అప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే మనం ఈ బేసిన్ యూజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఇవి ఇట్లా బేసిన్స్ అవి యూజ్ చేస్తున్నాము. జనరల్గా ప్యాన్స్ అట్లా యూజ్ చేస్తున్నాము. జనరల్గా మనకి తెలిసిన విషయమే. ముందు కాలంలో అయితే బొప్పి అని అంటారు. పాట్ని యూజ్ చేసి అందులో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. వన్స్ అపాన్ ఏ టైం మా మదర్ ఉన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళము. చాలా టేస్టీగా ఉండేది, హెల్త్ కూడా బాగుండేదండి. సో అలాంటి వంటలు తినడం వల్ల మాకు మార్క్స్ కూడా హై రేంజ్లో వచ్చాయి. ఇప్పుడైతే కనుక నేను ప్రజెంట్ ఉన్న ఈ బేషన్లో అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ కొంచెం ఇంకా రావాలి బ్రౌన్ కలర్లోకి, అప్పుడే కొంచెం మనకి టేస్ట్ కూడా కనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేద్దామండి. అలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం అలా తిప్పాలి. తిప్పితే కొంచెం ఎక్కడైనా అంటే కొంచెం మాడుతుందండి, బ్లాక్ అయిపోతుంది మనం ఏమి ఇట్లా తిప్పకపోతే. సో మనం అలా అనుకుంటూ ఉండాలి. అంటే కొంతమందికి మనకు ఆంధ్రాలో ఉండే పిల్లలకి మ్యాథ్స్ వంటలు కొంచెం తెలిసి ఉంటాయి. ఎవరైనా అప్డేటెడ్గా అమెరికా కొంతమంది చిన్నప్పటి నుంచి వంటలు తెలిసి ఉండవు. వాళ్ళకైతే నేను చెప్పే విషయాలు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే యూజ్ అవుతాయి. సో ఇప్పటికైతే కొంచెం బ్రౌన్ కలర్ లాగానే అనిపిస్తుంది, బట్ ఇంకా రావాలి. సో మీకు ఇందులో ఒక టిప్ కూడా చెప్తానండి. నాకు తెలిసిన టిప్ అని అంటే నిమ్మకాయలో లవంగాలు పెట్టి మనం కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టడం వల్ల దోమలు రావు అని ఒక టిప్ నేను కూడా వేరే వాళ్ళ నుంచి తెలుసుకున్నానండి. మరి ఎగ్జాక్ట్గా తెలియదు, నేను ఒకరోజు ట్రై చేశాను. కానీ మా ఫాదర్ వచ్చి ఏం వర్కౌట్ అవ్వదులే అని చెప్పి పడేశారు. కాకపోతే అది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈసారి మళ్ళీ ఒకసారి యూజ్ చేసి మీకు కరెక్ట్గా తెలుసుకొని చెప్తానండి. ఇప్పుడైతే కనుక నేను ఈ పప్పును వేస్తున్నానండి. అందులో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది వేస్తున్నాను. ఈ విధంగా అండి. అది వేసాక మనము తర్వాత ఉన్న పోపుని ఇలా అనుకోవాలి. కలియదిప్పాలి. కలియదిప్పినాక కొంచెం ఇది మనకి ఉడికే వరకు అట్లా పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా గ్యాస్ పెట్టామనుకోండి, బాగా ఉడుకుద్ది. ఆ ఉడికిన తర్వాత దింపితే మనకి అలసందల పప్పు అయితే రెడీ అవుతుందండి. మీకు ఒకవేళ ఆంధ్ర స్టైల్ అయితే మేము ఈ విధంగా చేస్తాము. మీకు చింతపండు కూడా వేయాలండి. అలసందలు ఉడకబెట్టేటప్పుడు చింతపండు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉప్పు సాల్ట్ మనం తగినంత ఎంత తీసుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలి. అలసందల్లో ముందే చింతపండు వేస్తే ఉడకవు అని అంటారు. అలసందలు ఉడికిన తర్వాత వేసుకోవచ్చు. నా వీడియోస్ కన్నా మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీకు ఏదైనా తెలియని విషయం ఉంటే కనుక కమెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈ రిలేటెడ్ వంటకి సంబంధించి అండి. థ్యాంక్ యూ.